మనోడు మంగపతి రోల్‌లో నుంచి బయటకొచ్చినట్టు లేడు. ఎందుకంటే 'కోర్టు' సినిమాలో మంగపతి కూడా ఇలాగే ఉంటాడు. బట్టలు సరిగేసుకోవాలని, వేరే అబ్బాయిల్ని చూడకూడదని ఇలాగా క్యారెక్టరే మంగపతి క్యారెక్టర్ గూడా. అంటే అమ్మాయిల పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేసే క్యారెక్టరు మంగపతి. అందుకనే శివాజీ అంత బాగా చేయడానికి కారణం ఒరిజినల్ శివాజీ కూడా అదే క్యారెక్టర్ అని ఇప్పుడు అర్థమైంది మనకి. అందుకే దానికి అంత మంచి మంచి పేరొచ్చింది. సో ఇప్పుడు కూడా మంగపతి ఇలాగే మాట్లాడాడు. సో అసలు ఏం మాట్లాడాడు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదేంటంటే దండోరా సినిమా, అందులో ఈయన చేస్తున్నాడు. దండోరా మురళీకాంత్ అనే ఒక అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు. దీంట్లో నవదీప్, బిందు మాధవి, వీళ్ళు నందు వీళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధించి ఫంక్షన్లో నిన్న, అంటే అది ఎల్లుండి రిలీజ్ ఉంది కాబట్టి నిన్న ఫంక్షన్ జరిగితే దాంట్లో ఈయన మాట్లాడాడు. మామూలుగా ఈ మధ్య కాలంలో ఏమంటే సినిమాలు పెద్ద బజ్జి రానప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేసి ఆ సినిమాకి బజ్జి క్రియేట్ చేయడం అనేది చాలామంది చేస్తారు. శివాజీ కూడా ఇదే చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రేపు మొత్తంగా. సో ఈ 8 సినిమాల్లో దండోరా అనేది కనబడట్లేదు. సో దండోరా అనేది కనబడాలంటే ఏదో ఒకటి వివాదాస్పదంగా కామెంట్లు చేస్తే మనలాంటి అందరూ కూడా దాని గురించి మాట్లాడతారు కాబట్టి అది పాపులర్ అవుతుంది అనేది వీళ్ళ ప్లాను. నిజానికి ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవ్వదు, కానీ ఉన్నంతలో డెస్పరేషన్ ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కనీసం కామెంట్లు చేస్తే కానీ వెళ్తుంది కదా జనాల్లోకి అన్న ఒక యాంగిల్లో చాలామంది ఈ మధ్య ఈ ఫంక్షన్లో వివాదాస్పద కామెంట్లు చేయడం చూస్తున్నాం. సో శివాజీ ఒరిజినల్ క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్ కాబట్టి అమ్మాయిల మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. అదేంటంటే మీ సామాన్లు కనిపించే విధంగా బట్టలు వేసుకోవద్దు అనేది ఎసెన్స్ ఆఫ్ ద స్పీచ్. సో ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ ఆయన కొత్త విషయాలు ఏం చెప్పలే. ఇలాంటి ఎప్పటి నుంచో యుగాలుగా చెబుతున్న మగవాళ్ళు చెప్తున్నదే ఇతను చెప్పాడు. తల్లి లాంటిదంట స్త్రీ, తల్లి ప్రకృతికి సంబంధం అంట. సో తల్లిలాగా బట్టలు వేసుకొని తిరగాలంట అందరూ. సో అది ఆయన బేసిక్ స్పీచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇతనెవడు చెప్పేదానికి స్త్రీలు ఎలా బట్టలు వేసుకోవాలో ఒక మగవాడు చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ క్వశ్చను. రెండోది, ఇవాళ సమాజంలో స్త్రీలేమి ఈ శివాజీ లాంటి వాళ్ళు చెప్తే బట్టలు వేసుకోవడమో, లేకపోతే శివాజీ లాంటి వాళ్ళు చెప్తే బట్టలు సరిగా వేసుకోకపోవడమో లేదు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు శివాజీ లాంటి వాళ్ళకంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫీల్డ్స్లో వాళ్ళు ముందున్నారు. అలాంటి వాళ్ళు శివాజీ లాంటి వాడు చెప్తే వినే పరిస్థితులు ఇవాళ లేరు. అది ఆయనకి తెలియదంటే తెలిసిన మూర్ఖత్వం అలాగే ఉంటుంది, వాళ్ళు ఆపుకోలేరు. చాలామంది మగవాళ్ళకి ఏంటంటే ఇవాళ స్త్రీలు ఇంత డైనమిక్గా ఉండడం కూడా నచ్చదు. అందుకని ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ని బట్టల మీద చూపిస్తూ ఉంటారు. సో చాలామంది బట్టలకి రేప్స్ కూడా లింక్ పెడుతుంటారు. నిజానికి బట్టలకి రేప్స్కి లింక్ లేదు. ఫుల్గా శారీ కట్టుకున్నా రేప్ చేసేవాడు రేప్ చేస్తున్నాడు అనేది గణాంకాలతో సహా మనకు ఉంది. ఎందుకంటే రేప్ చేసేది 97% తెలిసిన వాళ్ళు. ఎవరో కొత్తగా ఒక అమ్మాయిని చూసి టెంప్ట్ అయిపోయి రేప్ చేసేది గణాంకాల పరంగా లేదు. మనకి లెక్కల ప్రకారం చూస్తే మొత్తం రేపుల్లో 97%, 97% తెలిసిన వాళ్ళు, ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళే రేప్ చేస్తున్నారు ఇండియాలో. కాబట్టి వీళ్ళు బట్టల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రేప్ చేసిన వాళ్ళు బాపతి కాదు. ఎందుకంటే అందుబాటులో ఉంది, మనం చేస్తే ఏమవుతుంది అన్న ధోరణిలో ఉన్న ఇది. కాబట్టి బట్టలకి దానికి సంబంధం లేదు. సో ఈ శివాజీ దీని మీద మనం 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు స్త్రీలు బట్టలు లేకపోతే మగవాళ్ళు బట్టలు అన్న కాన్సెప్ట్ ఇప్పటిది కాదు, చాలా ఎప్పటి నుంచో ఉంది. ఈయన ఏమన్నాడంటే సావిత్రి బాగా వేసుకునింది, నిండుగా ఉండేది, తల్లి లాంటిది నాకు అని చెప్పాడు. అట్లాగే సౌందర్య గురించి చెప్పాడు. ఇప్పట్లో రష్మిక ఫుల్గా వేసుకుందని చెప్పాడు. అది కూడా విచిత్రం. నిజానికి రష్మిక ఫుల్గా ఎప్పుడు వేసుకుందో నాకైతే చూడలేదు. నేను పుష్ప 2లో మనం చూసాం కదా బట్టలు. యానిమల్లో అయితే ఇంకా ఘోరం. ఇతనికేమో రష్మికలో తల్లి కనబడుతుంది, ఈ మిగతా వాళ్ళల్లో తల్లి కనబడట్లేదు. సో ఇదంతా ఏంటంటే ఇతను ప్లాన్డ్గా వివాదం కోసమే ఇతను మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్లు చేయడం అతనికి అలవాటే. ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను, అతను సినిమాల కంటే కూడా బయట మంచి నటుడు. సో అలాగా ఈయన స్టేజ్ మీద నటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక బట్టలకు సంబంధించి 2 ప్రధాన ధోరణులు మనం చెప్పచ్చు. ఒకటి పేట్రియార్కల్ సొసైటీ,
విమెన్ సెక్సువాలిటీని కంట్రోల్ చేయాలనుకుంటుంది. అంటే ఉమెన్కి సంబంధించిన సమస్త విషయాల్ని మగవాడు కంట్రోల్ చేయాలనుకుంటుంది. చిన్నప్పుడు తండ్రి, కొంచెం పెద్ద అయినాక అన్న, తమ్ముడు, ఇంకా పెద్ద అయినాక భర్త, ఇంకా పెద్ద అయినాక కొడుకు, ఇలాగా ఇంకా ఇదైతే మనవడు కూడా. ఇలాగా మగవాళ్ళు వివిధ దశల్లో స్త్రీల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. అది అన్ని రకాలుగా, ప్రధానంగా సెక్సువాలిటీ. అందుకని మనం పరువు హత్యల్లో కూడా కూతుర్లను చంపుతారు కానీ కొడుకులను చంపుతున్న తల్లిదండ్రులు మనకు కనబడరు. కూతుర్లనే చంపుతుంటారు. ఎందుకంటే పరువు అనేది కూడా స్త్రీనే మొయ్యాలి ఇండియాలో. సో ఈ పేట్రియార్కల్ సొసైటీ స్త్రీ సెక్సువాలిటీని కానీ స్త్రీ లైఫ్ని కానీ మగవాడు కంట్రోల్ చేయాలి అని నమ్ముతుంది. సో ఇది అందులో భాగంగానే శివాజీలో కూడా ఈ పేట్రియార్కల్ సొసైటీలో ఉన్న మగ అహంకారం ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను ఈ మాటలు మాట్లాడగలిగాడు. ఇక కంట్రోల్ చేసే రెండవ శక్తి మార్కెట్. అంటే కార్పొరేట్ సంస్థలు ఈ బట్టలు కావచ్చు, లేకపోతే కాస్మెటిక్స్ కావచ్చు, వీటినన్నిటిని అమ్ముకోవడానికి స్త్రీలకి ఫ్రీడమ్ పేరుతో స్త్రీలని తమకు అనుకూలంగా మార్చుకొని చేస్తాయి. ఇది మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1929లో ఒక సిగరెట్ కంపెనీ, ఆ సిగరెట్ కంపెనీ పేరు లూసీ స్ట్రైక్ అనే ఒక సిగరెట్ కంపెనీ, సిగరెట్లు సరిగా అమ్ముడు పోవట్లేదు. ఉమెన్ కూడా తాగితే, ఉమెన్ కొద్ది మంది తాగుతున్నారు కానీ రహస్యంగా తాగేవాళ్ళు అప్పట్లో. సో బహిరంగంగా ఉమెన్ తాగితే సిగరెట్లు ఇంకా ఎక్కువ అమ్ముడుపోతాయని చెప్పి ఎడ్వర్డ్ బెర్నీస్ అనే ఒక సైకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యారు. ఈ ఎడ్వర్డ్ బెర్నీస్ ఫ్రాయిడ్కి మేనల్లుడు. సో ఈ బెర్నీస్ ఒక ఐడియా ఇచ్చాడు. అదేంటంటే న్యూయార్క్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ సందర్భంగా కొంతమంది మోడర్న్ స్త్రీలను పెట్టి సిగరెట్లు తాగుతున్నట్టు, ఒక మార్చిలో ఊరేగింపులో